నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ శాఖ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని చింతకుంట గ్రామ పంచాయతీ ఆవరణలో ఆయుష్ యునాని వృద్ధాప్య వైద్య శిబిరం కార్యక్రమం నిర్వహించారు. చింతకుంట గ్రామంలో వృద్ధాప్యంలో వచ్చే జబ్బులను ఆహార సమతుల్యత ద్వారా అధిగమించవచ్చని, సరిపడ నిద్ర, నిత్య వ్యాయామం ఉంటే ఎలాంటి జబ్బులు దరిచేరవని సీనియర్ డాక్టర్ యస్రబ్ సుల్తానా అన్నారు. సోమవారం చింతకుంట గ్రామంలో ఆయుష్ ఆధ్వర్యంలో జిల్లా ప్రోగ్రాం అధికారి జి ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో చింతకుంట విలేజ్లో వృద్ధుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మానసిక విశ్రాంతి లేకపోవడం వల్లే రోజువారీ కార్యక్రమాలలో తబత సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల నీరసం, అజీర్ణం లాంటి వ్యాధులు వస్తాయని వైద్య అధికారిని సీనియర్ డాక్టర్ యస్రబ్ సుల్తానా అన్నారు. అక్కడే ఉన్నాయి కాలంలో మోటార్ గడ్డనే పెట్టినా మీ ఒక్క కూడా అయిపోయింది మేడం. గోళీ పొద్దున రాత్రి వేసుకో తిన్నాక ఈ హల్వా తిని సగం సగం తింటారు బిస్కెట్ వేరే చెప్పినవా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ జియాట్రిక్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంది. ఇది కరీంనగర్ డిస్ట్రిక్ట్లో 15 అయిందా. కరీంనగర్ హెడ్ క్వార్టర్ యునాని హాస్పిటల్ నుంచి చింతకుండ సెలెక్ట్ చేసినాము. చింతకుండలో ఇవాళ క్యాంప్ అయిందా అబౌవ్ 130 to 140 పేషెంట్స్ ఆర్థరైటిస్, స్పెషల్లీ ఫర్ ఆర్థరైటిస్. ఈ మందులు ఇస్తున్నాను ఇక్కడ. ప్రతి మండలంలో కండక్ట్ అయిందా ఇది క్యాంప్. వెల్నెస్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, యోగా వెల్నెస్ సెంటర్స్ అక్కడక్కడ ఈ క్యాంప్స్ కండక్ట్ అయ్యింది. తెలంగాణ ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి డిస్టిక్లో ప్రతి డిస్పెన్సరీ దగ్గర 50 సంవత్సరాలు నిండిన వృద్ధులకు జియాట్రిక్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. ఇప్పటివరకు మేము 12 క్యాంప్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది కరీంనగర్ డిస్టిక్లో. ఈరోజు చింతకుంట విలేజ్లో 50కి పైబడిన వృద్ధులకి క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇప్పటివరకు ఇక్కడ 100కి పైగా పేషెంట్స్ వచ్చి వాళ్ళు మందులు అండ్ టెస్టులు చేసుకోవడం జరిగింది. దీనివల్ల వృద్ధులకి ఎలాంటి కాళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, అనారోగ్య సమస్యలు ఎలాంటిది ఉన్నా కూడా తొందరగా మన క్యూర్ అవ్వడం కోసం ఈ మందులు అనేది ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. దానిలో సీనియర్ డాక్టర్ మేడం పేషెంట్స్ని చాలామందిని టెస్ట్ చేసి వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం జరిగింది మెడిసిన్స్ అన్నీ. థ్యాంక్ యూ. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో చింతకుంట గ్రామ పంచాయతీలో గ్రామ ప్రజలందరికీ 50 సంవత్సరాల పైన వారికి కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కిడ్నీ, ఇతర ఉపశం, నడు నొప్పులు, వివిధ సంబంధించిన రోగాలకు సంబంధించి ఆయుష్ శాఖ వారి ఆధ్వర్యంలో ఉచిత పరీక్షలు మరియు మందులు పంపిణీ చేయడం జరిగింది. చాలా సంతోషం. మా ఊరి గ్రామ ప్రజలందరికీ వృద్ధులైన 50 సంవత్సరాల పైబడిన వారందరికీ ఈ యొక్క అవకాశాన్ని దాదాపు 100 మంది పైగా వినియోగించుకున్నారు. ఇది మా గ్రామ ప్రజలందరికీ
ఉచితంగా ప్రభుత్వం ద్వారా చేయడం ద్వారా పంపిణీ చేయడం టెస్టులు చేయడం ద్వారా మంచి ప్రయోజనం కలిగింది. ధన్యవాదాలు సార్. अब क्या है दवाई नहीं है चलिए पूरा खत्म अनारिन है, अनारिन बुजुर्ग सिरप, हाँ अनारिन बुजुर्ग सिरप है, गजगा है गजगा है, उनको दिया गजगा. మేడం అంటే ఇప్పుడు నొప్పులు ఉంటే టెస్ట్ మాత్రం స్కానింగ్ టెస్ట్ తీసుకుని రావాలి మా దగ్గర. అక్కడే మేము చేసుకుంటా సదరదవాఖానలో కరీంనగర్ హెడ్ క్వార్టర్లో అన్నీ అయితే మీరు రాండ్రి అన్నీ అయిపోతుంది. మందులు ఇచ్చినా బందీ